నీకు ఇటువంటి స్నేహితులు ఉన్నారా? అయితే వాళ్ళని ఏమని పిలవాలో తెలుసా? తన కొడుకు చుట్టూ ఎప్పుడు అంతమంది తిరగడం చూసిన తండ్రి, ఏంట్రా నీ చుట్టూ అంతమంది ఎప్పుడూ ఉంటారు, వాళ్ళందరూ నిజంగా నీకు ఫ్రెండ్సేనా అని తండ్రి కొడుకును అడుగుతాడు. అప్పుడు ఆ కొడుకు, అదేంటి నాన్న అలా అంటావు, వాళ్ళందరూ నాకు నిజమైన స్నేహితులే, మేము ఒకరి కోసం ఒకరం ఏమైనా చేస్తాం అని బదులిస్తాడు. కొన్నాళ్ళకి కొడుక్కి పెళ్లి కుదురుతుంది. పెళ్లి పనుల్లో హడావిడిగా ఉన్న కొడుకు తన తండ్రి దగ్గరికి వచ్చి ఒక జాబితా ఇచ్చి, నాన్న, ఈ జాబితాలో ఉన్న 50 మంది నా ప్రాణ స్నేహితులు, వీరిని పెళ్లికి పిలవాలి, కానీ సమయం సరిపోకపోవడంతో నేను వెళ్ళలేకపోతున్నాను, మీరేమనుకోకపోతే దయచేసి వారిని పిలుస్తారా అని అడుగుతాడు. అప్పుడు ఆ తండ్రి, సరే నేను పిలుస్తానులే, నువ్వు వెళ్ళి నీ పనులు చూసుకో అని చెప్తాడు. 2 రోజుల తర్వాత పెళ్లి ముహూర్తం సమీపించింది. పెళ్లి మండపంలో చూస్తే తన స్నేహితులు 10 మంది మాత్రమే కనిపిస్తున్నారు. వెంటనే కొడుకు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లి, నాన్న, నేను నీకు 50 మంది స్నేహితుల లిస్ట్ ఇచ్చాను కదా, మరి 10 మంది మాత్రమే వచ్చారు, మిగిలిన వాళ్ళని మీరు పిలవలేదా అని అడుగుతాడు. అప్పుడు ఆ తండ్రి, నువ్వు ఇచ్చిన నీ ఫ్రెండ్స్ లిస్ట్ లో ఉన్న వాళ్ళందరినీ నేను పిలిచాను, కానీ వారికి నీ పెళ్లి అని చెప్పలేదు. మీ స్నేహితుడు ఒక పెద్ద సమస్యలో ఇరుక్కున్నాడు, దయచేసి మీ స్నేహితుడి కోసం మీరు ఏమైనా చేద్దాం అనుకుంటే ఈ సమయానికి ఇక్కడికి వచ్చి మీకు తోచిన సహాయం చేయండి అని మాత్రమే చెప్పాను. నేను చెప్పిన వెంటనే అందరూ తప్పకుండా వస్తాం అంకుల్ అని అన్నారు. కానీ ఇప్పుడు చూస్తే 10 మంది కూడా లేరు. నిజమైన స్నేహితులు ఎవరో, అవసరం కోసం నీ చుట్టూ తిరిగేవారెవరో నీకు తెలియపరచాలని ఇలా చేశాను. నువ్వు కష్టాల్లో ఉన్నావని చెబితే నీకు సాయం చేద్దామని వచ్చిన ఈ 10 మందే నీ నిజమైన స్నేహితులు. మిగిలిన వారందరూ స్నేహం ముసుగులో ఉన్న పరిచయస్తులు మాత్రమే. పరిచయం ఉన్న ప్రతి ఒక్కడిని స్నేహితుడిగా భావించొద్దని తండ్రి కొడుకు చెప్పాడు. ఇలాంటి సంఘటన నా జీవితంలో కూడా జరిగింది. ఒక రోజు నా 3 ఏళ్ల కొడుకు ఇంట్లో ఆడుకుంటూ పడిపోతే నుదుటిపైన చాలా పెద్ద గాయమైంది. రక్తం దారలా పోతుంది. అది చూసి నేను చాలా కంగారు పడిపోయాను. ఏం చేయాలో అర్థం కాలేదు. చాలా భయం వేసింది. పక్క సందులో మా స్కూల్ ఫ్రెండ్ ఒకడు ఉంటే వాడి దగ్గరికి వెళ్ళాను. వాడి ఇంటి ముందు గేట్ కి తాళం వేసి ఉంది. అతి కష్టం మీద గోడ దూకి వెళ్లి జరిగింది చెప్పి త్వరగా వెహికల్ తీసుకొని రారా అని చెప్పి ఇంటికి వచ్చి పిల్లాన్ని పట్టుకుని వాడి కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. అప్పుడు నా భార్య, ఏమండి మీ స్నేహితుడు ఇంకా రాలేదు, రక్తం దారిగా పోతోంది, మనమే హాస్పిటల్ కి తీసుకుని వెళ్దాం పదండి అంది. అప్పుడు నేను, రక్తం చూస్తే నాకు కళ్ళు తిరుగుతాయి, డ్రైవింగ్ లో ప్రాబ్లం అవుతుంది, ఒక్క నిమిషం వెయిట్ చేయి, నా ఫ్రెండ్ వస్తాడు, ఇంకో వ్యక్తి పక్కన ఉంటే ధైర్యంగా ఉంటుంది కదా అని చెప్పాను. ఈ లోపు నా స్నేహితుడు అల్లంత దూరం నుంచి ఒంటి మీద టవల్ కప్పుకొని చూస్తున్నాడు తప్ప కనీసం మా దగ్గరికి కూడా రాలేదు. అప్పుడు వాడి దగ్గరికి వెళ్లి, ఏమైందిరా, త్వరగా వెహికల్ తీసుకొని రారా అని చాలా కంగారుగా భయపడుతూ అడుగుతున్నాను. కానీ వాడి ముఖంలో చిన్న ఆతృత కూడా కనిపించలేదు. అసలేం జరిగిందో తెలుసుకుందామని వచ్చానంట అంటూ ఏదో చెప్పబోతుంటే నా భార్య దూరం నుంచి పిలిచి, ఏమండి, ఒకరి మీద ఆధారపడకండి, మిమ్మల్ని మీరు నమ్ముకోండి, నేనున్నాను పదండి అని చెప్పింది. అప్పుడు వెంటనే బైక్ మీద నా 3 ఏళ్ల కొడుకుని తీసుకుని మేముంటున్న ఇంటికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక హాస్పిటల్ కి రాత్రి 12 గంటల సమయంలో వెళ్లి కుట్లు వేయించుకుని ట్రీట్మెంట్ ఇప్పించి తీసుకుని వచ్చాం. తర్వాత రోజు నా స్నేహితుడు వచ్చి ఏదో వివరణ ఇవ్వబోయాడు. కానీ ఆ రోజు నాకు అర్థమైంది, మన స్నేహితుల్లో చాలా మంది పరిచయస్తులుగానే మిగిలిపోతారని. మనకు తెలిసిన ప్రతి పరిచయస్తుడు స్నేహితుడు కాలేడని. మనతో స్నేహం చేసే ప్రతివాడు మనకి సహాయం చేయడని. స్వార్థం చూసుకోకుండా సహాయం చేసేవాడే నిజమైన స్నేహితుడని. అదృష్టవశాత్తు నా జీవితంలో అటువంటి స్నేహితులు ఉన్నారు. అవసరానికి నన్ను ఆదుకున్నారు కూడా. మీరేమంటారు? మీకు కూడా ప్రాణ స్నేహితులు ఉన్నారా? అయితే కామెంట్ లో తెలియజేయండి.